3 నెలల మొత్తం దివాళా తీసిపోయిండు. 1వ తారీఖు జీతాలు అనేది ఎంప్లాయీస్ మర్చిపోయిండ్రు. 2019 తర్వాత ఫస్ట్కి ఎప్పుడు శాలరీస్ ఇయ్యలే. ఎప్పుడు ఏమైనా 15 తర్వాతనే వాళ్ళు మెసేజ్లు కూడా చూసుకుంటారు. కొన్ని రోజులు మెసేజ్ చూసుకున్న ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తుంది కదా మెసేజ్లో అకౌంట్లో పడంగానే. 15 తర్వాతనే ఎంప్లాయీస్కు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు 28 తర్వాత 3 జిల్లాలు ఒక రోజు, 12కు 13th రోజు 3 జిల్లాలకు శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా దాదాపు 7 లక్షల కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఎక్కువ పెంచిండు. 27.8% పెంచిండు, 25% లిమిట్ని. ఇంకా బయట నేషనలైజ్ బ్యాంకుల ఏ తలకాయ బుద్ధున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వం ఎవరు కూడా నాబార్డు, అడుకో, వరల్డ్ బ్యాంకు ఇలాంటి దగ్గర పోతే 3%, 2%, 4% మ్యాక్సిమం ఇంట్రెస్ట్లో ఫండింగ్ వస్తాయి ప్రాజెక్టులు. కానీ బ్యాంకుల దగ్గర 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కట్టడం. కాళేశ్వరం చూడండి మీరు, ఆ ప్రాజెక్టు మీద ఎకరానికి ₹1,00,000 పర్ యానం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. దాన్ని ఎకరం మీద రైతు 2 పంటలు పండించిన ఎకరానికి 20,000 కూడా మిగిలవు. కాలం మంచిగా అయితే ₹1,00,000 పెట్టి ₹1,10,000 కరెంటు బిల్లు ఇవన్నీ డివైడ్ చేస్తే ఆయన ఇచ్చిన నీళ్లకు 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చిండు. దాని ఇన్స్టాల్మెంట్కే మేము అక్కడిక్కడ కట్టి రైతు బంధు ఇంకా 4-5% మిగిలిపోతే నిన్న అకౌంట్లో వేసినాం. పైసా చేసి 3.5 నెలలే మేము అధికారంలో ఉండి ఈయన ఫోన్ ట్యాపింగు, ఈయన లిక్కర్ వైన్ షాపులు, ఈయన భూదందాలు, ఈయన ధరణి దందాలు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక 5-6 ఆఫీసర్సే ఉండే. అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు 5-6 ఆఫీసర్లతోని రాష్ట్రం ఒక్కొక్కరికి 10 శాఖలు ఇచ్చి 110 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు శాలరీస్ ఇచ్చి పని చేయించుకోవాలి వాళ్ళతోని. ఎందుకంటే వాళ్ళు ఆనెస్ట్ ఆఫీసర్స్. చాలామంది ఆఫీసర్ చెప్పి, సార్ మీరు ఎంపీగా ఉన్నారు, మీరు కూడా చెప్పండి. నేను 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పిన, అరే సోమేష్ కుమార్ అని మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ ఎందుకుంటుండండి ఇక్కడ, అంజనీ కుమార్ ఎందుకుంటుండే, ఇదంతా ఆంధ్ర క్యాడర్ కదా, డిఓపిటి మినిస్టర్ మీరే, ప్రైమ్ మినిస్టర్ మీరే కదా, యాక్షన్ తీసుకోండి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ఇస్తే ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, వాళ్ళకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉన్నారు, అవినాష్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడినా. ఆంధ్ర క్యాడర్ అని పెట్టుకొని సోమేష్ కుమార్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పెట్టుకొని 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పని లేకుండా చేసిండు. వీళ్ళందరికీ చేంజ్ చేసుకుంటూ పోస్టింగ్లు ఇచ్చుకుంటూ అడ్మినిస్ట్రేషన్ని మా ముఖ్యమంత్రి గారు 3.5 నెలల్లో ప్రతిరోజు సెక్రటరియట్కి వచ్చాను. 10 ఏళ్ళల్లో ఆయన 30 సార్లు వచ్చిందో లేదో కానీ ఈయన 3.5 నెలల్లో 2 నెలలు ప్రతిరోజు వచ్చింది సెక్రటరియట్కు. ఇంటి దగ్గర ప్రతి ఒక్క సర్పంచ్ నుంచి మొదలు పెడితే మినిస్టర్ దగ్గర వితౌట్ అపాయింట్మెంట్ కలుసుకుంటా ఎక్కడెక్కడ కలెక్టర్ని మారవాళ్ళను వాళ్ళ ఆర్టీఓ క్యాడర్ని జిల్లా కలెక్టర్ చేసినారు. మేమంతా అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఎక్కడ ఇన్కము, ఎక్కడ ఆర్ఆర్ ట్యాక్సు. మోడీ గారికి ఏంటంటే ఒక రాముంది ఒక్కటే చెప్పితే కాదు కదా, మొత్తం కాంగ్రెసే గెలుస్తట్టుంది, ఇట్లా కూడా ఏమైనా రాయేసిపోదాం అనుకున్నాడు. మాది RR కాదు, మీది AA. AA అంటే అదానీ, అంబానీ. 10 ఏళ్లలో AA బాగుపడ్డారు తప్ప ఎవరన్నా బాగుపడరా దేశంలో? ఎవరన్నా ఏ వర్గమన్నా చెప్పండి. ముస్లింలు అంటే మీకు పడదు, కానీ క్రిస్టియన్స్ అని పడదు. ఏ వర్గం సంతోషం ఉందో చెప్పాలని. నీ మంత్రివర్గం, మోడీ మంత్రివర్గంలో ఎవరైనా పోయి మోడీ దగ్గర పోయి మాట్లాడగలుగుతారా? ఆయన మంత్రులు కూడా సంతోషించలేదు. ఎవరు సంతోషంగా ఉండు, ఎవరికి దోషిపెట్టినంటే AAకి దోషిపెట్టింది ఆయన. RR కాదు, RR లేదు, ఇక్కడ జీతాలు లేవు. నెల మేము ఇప్పటికెళ్ళి కష్టపడి ప్రజలు సేవింగ్ చేసుకుంటూ 4 మండలాలు కలిసి ఒక కలెక్టర్ ఆఫీస్ చేసి 200 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టినాం. ఒక ఆఫీసరు 10 ఏళ్ళ రిటైర్ అయ్యి, ఈఎన్సీ 13 ఏళ్ళు అయింది, మురళీధరరావు ఆయన బంధువు. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయన ఉండేది లేదు, ఏం లేదు ఆడ. దానికి 5 కోట్లు దుబారా ఖర్చులు తెచ్చి అప్లపాలు చేసి దాని మిత్తిలు
ఇన్స్టాల్మెంట్ కట్టక తప్పదు. స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ అది, దానికే లేవు. ఇవంతా ఫాల్స్ అలిగేషన్స్. కాంగ్రెస్ 14 వస్తున్నాయి, బీజేపీకి 1-2 సీట్లు వస్తున్నాయి. కాబట్టి దక్షిణ నార్త్ ఇండియాలో ఈసారి యాంటీ వేవ్ ఉందని చెప్పి మనకు ఎగ్జిట్ పోల్ జరిగిన పోల్ బట్టి మాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు, అదే ఎంపీగా ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్న రిపోర్టర్స్ కానీ సర్వే సంస్థలతో రిపోర్ట్ బట్టి అక్కడ యాంటీ ఉన్నది. సౌత్లో మాత్రం ఉన్న అంత సీట్లు కలిసి 10 సీట్లు కూడా రావు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కలిపి, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏదో విధంగా బ్లేమ్ చేయాలని తప్ప దాంట్లో వేరే ఆ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. AA మాత్రం కరెక్టు. అదాని, అంబానీ మాత్రం 1000 కాదు 10,000 తర్వాత ఉండే అదాని అంటే దేశంలో ఎవరికి తెలియదు. ఇలా ప్రపంచ 10th సెకండ్ థర్డ్ వచ్చిందంటే అదాని. అంబానీ కూడా ఉన్నాడు కానీ ఇంకా పెరిగింది అంబానీ కూడా. వీళ్ళిద్దరికి దోషిపెట్టింది. సార్ శ్రీనివాస్ సరినాడు సార్, ఇప్పుడు తెలంగాణలో జీతాలకు డబ్బులు లేవు, అప్పులు కట్టినాము, 26,000 కోట్లు కట్టాము. ఇప్పటికే చాలా ఆర్థికంగా చాలా కష్టం ఉంది, ఫైనాన్షియల్గా స్టేట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నది మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామని గవర్నమెంట్ సీఎం గారు పదే చెప్తున్నారు. రుణమాఫీ 2 లక్షల కోట్లు, 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలంటే ఆల్మోస్ట్ 40,000 కోట్లు పైన కావాలి, ఆగస్టు 15 లోపు కావాలి. ప్లస్ మీకు కట్టాల్సిన అప్పులు, నెల మిత్తిలు, ఈఎంఐలు, గవర్నమెంట్ పాత అప్పులకు 7 లక్షల కోట్లకి 7,000 కోట్లకి నెల కట్టాలి. జీతాల డబ్బులు అన్నారు. ఫైనాన్షియల్ మీరు వచ్చిన 5 నెలల్లో గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకోవడానికి ఏమి చేయకుండా పాత ఇన్కము పాత లెవెల్లోనే ఉంటే ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అడిషనల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ గ్యారంటీ హామీలకి ఎక్కడి నుంచి డబ్బులు స్పెండ్ చేస్తారు? ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్కి శాలరీ ఇవ్వండి. మేము జనవరి, ఫిబ్రవరి 5th, 6th ఇచ్చిన శాలరీసు. మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ రోజు 11 o'clock వరకు అందరు అకౌంట్లో పడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఆయన ఇవ్వలేదు, మేము ఎట్లా ఇచ్చినాం? ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిసి 7 లక్షల మంది కదా, ఎట్లా ఇచ్చినాం శాలరీస్ ఫస్ట్కు? మా ప్లాన్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. వృధా ఖర్చులు, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 3-4 ఎయిర్ కండిషన్ ఇన్నోవా కార్లు కొనిచ్చిండు. అవసరం లేని ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటూ మీరు చూడండి. తెలంగాణలో ఈయన పుణ్యమా అంట. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పటికీ తెలంగాణ ఇంకా కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంట. మా రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఓఆర్ఆర్ కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడనే ఏర్పాటు చేసి, సరే హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్లాన్ చేసిండు. మేము ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఎస్సీజెడ్ ఎందుకు ఒక దగ్గర ప్లాన్ చేసినామంటే మల్టీనేషనల్ కంపెనీస్కి ఇట్లా వచ్చినా ఫ్లైట్ దిగిందంటే 15 నిమిషాలకు ఆఫీస్ పోవాలి, 15 నిమిషాల హోటల్స్కి చేరుకోవాలి. అందుకనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి, ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి. నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడే అక్కడ ఎస్సీజెడ్ అప్రూవల్ తీసుకున్నాం. ఇవాళ మీరు బెంగళూరు చూడండి, ఎల్బీ నగర్ సైడు ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. కుకట్పల్లిలో ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ పార్క్ ఉంటుంది. 3 గంటలు బై రోడ్ ఆ ట్రాఫిక్లో పోవాలి. ఎందుకు? అందుకనే అందరు కంపెనీస్ అనేది సూటబుల్ హైదరాబాద్కి వస్తున్నాం. దీస్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ప్లాన్తో. ఇవాళ RRR రోడ్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసి 2021లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. టోటల్ గ్రాంట్ బై నేషనల్ హైవేస్. అప్పుడు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి ఫాలో చేస్తున్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ 50% 6,000 crores అవుతుంది. అప్పుడు వాల్యూ 3,000 కోట్లు మేము ఇవ్వాలి, 3,000 అగ్రిమెంట్ ఓకే అని ఒప్పుకున్నాం. అప్పుడు యూటిలిటీ షిఫ్టింగ్ ఛార్జెస్ 360 crores మీరే పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నేషనల్ హైవే చైర్మన్ ముందల అగ్రిమెంట్ అయితే ఎస్ అని అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఒప్పుకున్న R&B డిపార్ట్మెంట్. మళ్ళీ మీకు లెటర్లు నేను కాపీస్ ఇస్తాను. నేను 2022 వరకు అంటే జరిపిండు. వీళ్ళు యూటిలిటీ ఛార్జెస్ కడతలేరు, ల్యాండ్ ఎక్వేషన్ కడతలేరు, స్టార్ట్ చేస్తలేరు. యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టాం, మొత్తం మీరే కట్టుకోవాలని మళ్ళొక ఈ తెలివిలేని సోమేష్ కుమార్తో మళ్ళీ లెటర్ రాపించిండు.
అప్పుడు నేషనల్ హైవే చైర్మన్ ఒక లెటర్ రాసిన స్టేట్ గవర్నమెంట్, మేము టోటల్ ప్రాజెక్ట్నే మేము డ్రాప్ చేసుకుంటున్నామని. టోటల్ రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లు. ఇప్పుడు ఇంకా కొత్త రాను కంప్లీట్ వరకు 36 months 40 months అవుతుంది. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ నా శాఖనే కాబట్టి టెండరింగ్ కూడా ఆర్ఎన్బికి ఇచ్చిండ్రు. జూలైలో టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా మూసీని ఏ విధంగా ప్లాన్ చేసి దాన్ని క్లీన్ చేయాలనో దీని మీద కూడా నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్లాన్ చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే ఫస్ట్ గడ్కరీ గారు నేను ఒక్కరిని కలిసిన కానీ కటిసి కాల్ ప్లస్ నాకున్న పరిచయాలు ఎంపీగా నేను తెచ్చుకున్న అరే నువ్వు ట్రిపుల్-ఆర్గా తొందరగా చేసుకోండి, మీరు పోయిన గవర్నమెంట్ ఆ 360 కోసం ప్రాజెక్ట్ మేము క్యాన్సిల్ చేయాలని పక్కకు పెట్టామంటే నేను వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పి చీఫ్ సెక్రటరీతో నేషనల్ హైవేకి రాపించిన 320 కోట్లు ఇమీడియట్ పే చేస్తామని. ల్యాండ్ ఎక్వేషన్ కోసం 3,000 కోట్లు బ్యాంకు ఒక దగ్గర నాబార్డు దగ్గర లోన్ తీసుకుంటానికి అగ్రిమెంట్ సైన్ పెట్టించిన. అంటే చెప్తున్నా మా ప్రాసెస్ అవన్నీ చేసుకుంటూ రేపు ట్రిపుల్-ఆర్ లాంటి రోడ్ వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలప్పుడు జనరల్గా మార్కెట్ డౌన్ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. నీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ డే నీకు తెలంగాణలో వచ్చే ఐటీ కంపెనీస్ కానీ మన ఇది కన్స్ట్రక్షన్ కంపెనీస్ అపార్ట్మెంట్స్ ఎక్కడ వస్తలేదు. బెంగళూరులో కూడా ఇంత లేదు గ్రోత్. నీకు ఇన్కమ్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే 36,000 కోట్లు రైతులకు ఇచ్చేది పెద్ద ఈజీ. మిగిలిపోయినాయి మన ఇచ్చినాక 2,400 కోట్లు అందరు అకౌంట్లు పడ్డాయి. మొన్న పొద్దున్నే పట్టుకొని డ్రా చేసుకున్నారు.